ఈ పస్కా నియమాన్ని మనం ఒకసారి నిర్గమకాండము 12వ అధ్యాయము 5-6 వచనాలు చూసినట్లయితే, ఆ గొర్రె పిల్లను భుజించుటకు ప్రతివాని భోజన పరిమితిని బట్టి వారిని లెక్కింపవలెను. నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకొనవలెను. గొర్రెలలో నుండి ఆయనను, మేకలలో నుండి ఆయనను దాన్ని తీసుకొనవచ్చును. కాబట్టి మోషే ఇశ్రాయేలు పెద్దలందరినీ పిలిపించి వారితో ఇట్లనెను, మీరు మీ కుటుంబముల చొప్పున మందలో నుండి పిల్లను తీసుకొని పస్కా పశువును వధించుడి. ప్రియులరా, కుటుంబముల చొప్పున పస్కాను వధించాలి. అయితే ఆశ్చర్యం ఏమంటే, మనకు మత్తయి, మార్కు, లూకా వ్రాస్తూ యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము శిష్యులు చేసి పస్కాను సిద్ధపరచిరి. వారు మేకను సిద్ధపరిచినారా, గొర్రెపిల్లను సిద్ధపరిచినారా? మర్మంగా ఉన్నది ఇక్కడ. ప్రియులారా, ప్రభువు కూడా వారికి మన శిష్యులము, మనము ఒక కుటుంబము, ఇది నియమ ప్రకారం అయితే కుటుంబముల లెక్క ప్రకారము సిద్ధపరచబడవలసి ఉన్నది. అయితే ఈ పస్కా విషయమై గొర్రెపిల్లనా మేకపిల్లనా ఆయన బయలుపరచలేదు, తెలియపరచలేదు. అపోస్తుల కార్యములో మరి పట్టణంలో ప్రవేశించి మేడగదిలో అక్కడ యాకోబు, ఆంద్రియా, పేతురు, పిలుపు, తోమ, బర్తలోమయి, మత్తయి, అల్ఫయి కుమారుడు యాకోబు, జలేతు అనబడిన సీమోను, యాకోబు, వీరందరూ ఉన్నారు. ఆ టీం అంతా ఇక్కడ ఉన్నారు. వారు వెళ్ళి చూడండి, లూకా సువార్త 12వ అధ్యాయము 22వ అధ్యాయం 22వ అధ్యాయం 13వ వచనంలో, వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టు కనుగొని పస్కాను సిద్ధపరచిరి. ఇక్కడ కూడా రాయబడలేదు, ఆ సంగతి రాయబడలేదు. వాస్తవానికి మనం చదివినట్టయితే వారు రెండిట్లో ఏదాన్ని కూడా వారు సిద్ధపరచలేదు.